హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చికెన్ 65ని రెస్టారెంట్ స్టైల్లో లాగా చేసుకుందాము. దీనికోసం ముందుగా మనం బోన్లెస్ చికెన్ పీసెస్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కడుక్కొని రెడీ చేసుకుందాం. దాంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ జీరా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా. ఇవన్నీ వేసేసుకున్న తర్వాత 2 చిటికెళ్ళంతా టేస్టింగ్ సాల్ట్ వేసేసుకొని 1/2 లెమన్ని కట్ చేసుకొని ఆ 1/2 లెమన్ జ్యూస్ని కూడా అందులో వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. సో ఇది కలుపుకొని రెడీ అయిపోయిన తర్వాత దీంట్లోకి ఒక 1.5 to 2 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ని కూడా వేసేసుకోవాలి. వేసుకొని దాన్ని కలిపేసుకున్న తర్వాత నేను ఒక 1 to 1.5 టేబుల్ స్పూన్ పెరుగు వేసుకున్నాను. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ మైదా, 1 ఎగ్ వేసేసుకొని ఇవన్నీ బాగా కలిసే విధంగా ముక్కకి పట్టే విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. సో ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత ఫుడ్ కలర్ కూడా వేసుకోవాలి. రెడ్ ఫుడ్ కలర్ నేను వేసుకుంటున్నాను. సో చికెన్ 65 అంటే రెడ్ కలర్లో కనబడుతుంది కదా, సో అట్రాక్టివ్గా కనబడడం కోసం మనము రెడ్ ఫుడ్ కలర్ వేసుకొని కలిపేసుకొని 1 అవర్ మ్యారినేషన్ కోసం చికెన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. తర్వాత 1 అవర్ అయిపోయిన తర్వాత చికెన్ని బయటికి తీసేసుకొని స్టవ్ పైన డీప్ ఫ్రై కోసం ఆయిల్ని వేడి చేసుకొని నూనెలోకి ఒక్కొక్క చికెన్ ముక్కని వేసేసుకొని 15 to 20 minutes మీడియం ఫ్లేమ్లో ఫ్రై అవ్వనివ్వాలి. ఈలోగా మనం చికెన్ 65 కోసం గ్రేవీని రెడీ చేసుకోవాలి. దానికోసం నేను ఒక 3 టేబుల్ స్పూన్ పెరుగు, 1 టేబుల్ స్పూన్ సోయా సాస్, 1 టేబుల్ స్పూన్ టొమాటో కెచప్ వేసేసుకొని అలాగే 1/2 టేబుల్ స్పూన్ to 1 టేబుల్ స్పూన్ మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా రెడ్ చిల్లీ సాస్ అండ్ గ్రీన్ చిల్లీ సాస్ వేసుకోవాలి. ఇవి వేసేసుకున్న తర్వాత 2 చిటికెళ్ళంతా టేస్టింగ్ సాల్ట్ వేసుకోవాలి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వెనిగర్ వేసుకోవాలి. ఇవన్నీ వేసేసుకున్న తర్వాత బాగా కలిపేసుకొని సైడ్కి పెట్టేసుకోవాలి. ఇది మన చికెన్ 65 గ్రేవీ. సో ఇప్పుడు చికెన్ 65 గ్రేవీ రెడీ అయిపోయింది కదా, దీన్ని పక్కన పెట్టేసుకొని మనం చికెన్ రెడీ అయిందా లేదా చెక్ చేసుకుందాం. డీప్ ఫ్రైకి ఏదైతే చికెన్ని మనం స్టవ్ పైన వేడి చేసుకుంటున్నామో ఆ చికెన్ రెడీ అయిందో లేదో చెక్ చేసుకుందాం. సో చికెన్ 65 కోసం చికెన్ రెడీ అయిపోయింది, ఫుల్ క్రిస్పీగా రెడీ అయిపోయింది. సో ఇప్పుడు చికెన్ 65 గ్రేవీ రెడీ చేద్దాం. దీనికోసం స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని నూనె వేడి చేసుకొని దాంట్లోకి చిన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి, గార్లిక్ వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న పెరుగు మిశ్రమంని కూడా వేసేసుకొని కలుపుకొని చికెన్ ముక్కల్ని కూడా వేసేసుకోవాలి. వేసేసుకొని కలిపేసుకొని ఒక 15 to 20 minutes బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే కొద్దిగా సాల్ట్ కావాల్సి వస్తే సాల్ట్ వేసేసుకొని ఫ్రై చేసుకుంటే మనకి ఎంతో రుచికరమైన చికెన్ 65 రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.